నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ కల్కి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. సో మీరు కూడా చూసారు సినిమా ఎలా ఉంది సార్? వాళ్ళకి సినిమా ఎలా ఉంది అంటే ప్రభాస్ ఫ్యాన్స్కి పండగ, కాకపోతే అన్ని వర్గాల వారికి రీచ్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఫస్ట్ టైటిలే కల్కి 2898 AD అన్నా డోమినే, అంటే క్రీస్తు శకం 2898వ సంవత్సరం. అంటే ఒకసారి సినిమా గురించి కాకుండా సినిమా భారీ కాస్టింగ్, ప్రభాస్ని చూపించే విధానము, అంటే మన వాళ్ళు హాలీవుడ్ స్టైల్లో మన వాళ్ళు తీస్తే, అంటే హాలీవుడ్ స్టైల్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు అవెంజర్స్ లాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన శక్తి ఉండి, ఒక్కొక్కడికి ఒక రకమైన విద్యలో ఆరితేరుండి అట్లా ఎగరడం, అంటే మన వాళ్ళు మాస్ వేరియేషన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు మన ప్రేక్షకులు. మన ప్రేక్షకులు ఒకరు చెప్తారు అది ఏంటంటే హీరో అనేవాడు కొట్టాలి, చెయ్యాలి, ఎమోషన్స్ అన్ని రకాలు ఉండాలి. అట్లా ఎగిరిపోయినట్టుంటే గతంలో కూడా క్రిష్ అని ఒక మూవీ వచ్చింది హృతిక్ గారిది. వచ్చినప్పుడు ఏం చేశారంటే అంతగా ఆడలే మన సైడ్, ఎందుకంటే ఏదో వీడియో గేమ్ చూస్తున్నట్టుందిరా, ఆడు మాట్లాడితే ఎగిరిపోతుంటాడు రా అన్నట్టుగా మాట్లాడుకునేవారు. సో ఇప్పుడు కూడా ఈయన బుజ్జి అటువంటి వాటితో బుజ్జి ఉంటుంది కదా వెహికల్ పేరు, దాంతో రకాల కొన్ని విన్యాసాలు చేస్తే అందరికీ అంత ఓకే, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి మాత్రం ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంటుందనేది చెప్పలేం. వాళ్ళు కూడా సూపర్ మా ప్రభాస్కి తిరగలేదురా అనుకుంటారు, భారీ కాస్టింగ్. అయితే ఇక్కడ మళ్ళీ పురాణాల విషయాలని చిన్న టచ్ చేసి ఎట్లా చేశారంటే, కల్కి అనేది అసలు నాగశ్విని గారి కాన్సెప్ట్ ఏంటంటే, మన పురాణాలు మన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచంలో ఇప్పుడు ఏవైతే చూస్తున్నారో, ఏవైతే ఏఐ అడ్వాన్స్డ్గా ఉండే ఏఐ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా సరితూగలేని టెక్నాలజీ మనకి ఎప్పుడో ఉంది, మనం అంతకన్నా పోటుగాలము అని చెప్పే ప్రయత్నం అయింది. మన సినిమా కాపీ చేశారని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటని, ఇప్పుడు ఒక స్పైడర్ సినిమా మహేష్ బాబు గారి లాగా, సో అదేవిధంగా అవెంజర్స్ ఈ సినిమా మిక్స్ మొత్తం చేసి ఒక కల్కి అనే సినిమా తీశారని బయట విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మీరు సినిమా చూసారో మీరు దాని గురించి ఏం చెప్తారు? అదే అంటున్నాను, ఇప్పుడు అలాంటి మిక్స్ చేశారని ఆల్రెడీ టాక్ వచ్చింది కదా. అలా కాకుండా అది మాట్లాడితే వీడియో గేమ్లో ఎగిరిపోతుంటాడు ఎట్లా ప్రభాస్, అలాంటి టాపిక్ ఒకటి వచ్చింది కదా. సో ఇట్లాంటి విషయంలో ఎంతవరకు అన్ని వర్గాలకి క్యాచ్గా ఉంటుందని చెప్పలేను. ఇక్కడ పురాణాల్లో అనేది నాగశ్విని ఏంటంటే మన శాస్త్రాలను వాటన్నింటినీ బాగా కన్విన్స్ చేసి ఒక మోస్తరుగా చేశాడు. ఆయన పూర్తి స్థాయిలో కన్విన్స్ చేయలేడు, ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఏ క్లాస్ సెంటర్స్ ఉన్నాయండి, మెట్రోపాలిటన్ సిటీస్, మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్, క్లాస్ ఏ సెంటర్స్ వరకు చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి. ఊరు ప్రజలు ఉంటారు, మాస్ పీపుల్ ఉంటారు, బీసీ సెంటర్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంతవరకు క్యాచ్ అవుద్ది అనుకుంటున్నారు? ఎంతవరకు సబ్జెక్ట్ అయితే కంప్లీట్గా పౌరాణికం టైపులో తీస్తే ఒక లెక్క, లేదా కంప్లీట్గా మాసు, సోషల్ ఎలిమెంటు, ఎమోషనల్ ఉంటే ఒక లెక్క. ఇట్లా రెండు, అంటే రాబోయే 800 సంవత్సరాల తరువాత ఎలా ఉండబోతుంది అనేది ముందుగానే చూపించారు. ఇప్పుడు ఆదిత్య 369 ఉంది, అవును, అది చూసారా? అది రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది ఒక ఊహాజనితంగా సింగీత శ్రీనివాస్ గారు చూపించారు. అప్పటికి ఇంకా ఎంత పాపులేషన్ ఉండదు, తగ్గిపోతుంది, ఫాస్ట్లోకి వెళ్ళేసరికి 2500లోకి వెళ్ళిపోయాం. 500కే అలా ఉంటే 2800కి ఇంకెలా ఉంటుంది? ఈ జస్ట్ ఇమేజిన్, 2500కే పాపులేషన్, ఇప్పుడున్న పాపులేషన్లో 1/3 మిగులుతుందంట. అంటే ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2600 సంవత్సరానికి చాలా విపరీతమైన పోకడలు వచ్చేస్తుంది కలియుగం అన్నట్టు కూడా ఉందంట. సో అలా ప్రకారం చూస్తే సింగీత శ్రీనివాస గారు చెప్పింది కొంత యాప్ట్గా ఉంది. అప్పుడు ఆ సినిమాలో కామెడీగా చూపిస్తారు, చార్మినార్ ఇంకా చిన్న అదే మిగిలింది సార్, ఇప్పుడు బయట ఉండకూడదు, రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల అన్నీ అయిపోతాయి. ఆయన చూడండి ఎంత థాట్ ఆలోచించాడు, రేడియేషన్ వల్ల శరీరంలో బొబ్బలు ఎక్కిపోతే మీరు వెంటనే ఆ మెషిన్లోకి వెళ్ళాలి అని చాలా బాగా చూపించారు ఆయన. సో ఇక్కడ అప్పటికి వెళ్ళేసరికి ఏ రేంజ్లో టెక్నాలజీ డెవలప్ అవుతుందో ఎవరు ఎక్స్పెక్ట్, ఏ వస్తుంది, ఒక మనిషి, ఒక రోబో కూడా మనిషిలాగా ఆలోచిస్తుంది అని ఎవరైనా ఊహించారండి? అసలు నాకు తెలిసి ఫోనే బిగ్గెస్ట్ రెవల్యూషన్ అనుకుంటే దానికి తగ్గట్టుగా సాఫ్ట్వేరు అన్నీ డెవలప్ అయిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటండి అసలు, అది అమేజింగ్ కదా. అలాంటిది ఇంకా అప్పటికి 800-900 సంవత్సరాల తరువాత ఇంకెంతగా ఉండబోతుంది అనేది దర్శకుడు అంతగా ఊహించగలిగారా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. పోని ఊహించారు అనుకుందాం, దాన్ని పోని పురాణాలతో మిక్స్ చేశారంటే అశ్వత్థామ క్యారెక్టరు అమితాబ్ బచ్చన్ని పోలి ఉండే క్యారెక్టర్ అన్నట్టుగా మొన్న ఒక పెద్ద ఆయన చెప్తున్న కూడా చూశాను.
అశ్వత్థామ అనే వ్యక్తి ఎప్పుడో మహాభారతంలో ఆయన కూడా మృత్యుంజయుడు, చిరంజీవుల్లో ఆయన ఒకడు, 5 చిరంజీవులు అశ్వత్థామ ఒకరు. సో అశ్వత్థామకు కూడా ఇట్లాగా ఏదో ఆయన ఒక శాపం వల్ల రక్తాలు కారుతూ ఏదో ఉండి ఒక డిసీజ్ లాగా నువ్వు ఒక 1000 సంవత్సరాలు బతుకుతా అన్నారు. మహాభారతం జరిగిన ఎన్నేళ్ళు అయిపోయింది? 5000 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత ఆయనకి అవన్నీ తగ్గిపోయి ఉంటాయి కదా, ఆ శాపం వరకు బాగానే ఉండాలి కదా. బట్ ఇప్పటికీ అమితాబ్ బచ్చన్ గారికి ఆ గెటప్లోనే ఆ క్యారెక్టర్లోనే చూపించారనేది ఒక విమర్శ ఉంది. సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అశ్వత్థామ అంటే ఆయన నాగశ్విన్ గారు ఏం చెప్పదలుచుకున్నారంటే టెక్నాలజీని, భారతీయ శాస్త్ర సాంకేతికతని మిక్స్ చేసి ప్రపంచ దేశాలకి మనం ఏంటో చూపించే ప్రయత్నం అయితే చేశాడు ఆయన, దాంట్లో నో డౌట్. కానీ మళ్ళీ అదే చెప్తున్నా, అన్ని వర్గాలకి క్యాచీగా ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు హనుమాన్ సినిమా ఉంది, మొన్న రీసెంట్గా వచ్చింది. హనుమాన్ సినిమా డీప్గా అనలైజ్ చేస్తే ఏముందండి సినిమాలో? చెప్పండి, స్టోరీ ఏముంది? బట్ ఆ టైంలో మిగతా సినిమాలు ఏమి లేకపోవడము, సంక్రాంతి సీజన్ వల్ల మొత్తానికి ఆ టైంలో మిగతా సినిమాలు ఉన్నాయి. గుంటూరు కారం కూడా రిలీజ్ అయింది. ఇది అయింది. గుంటూరు కారంలో ఇంకోటి, గుంటూరు కారం కూడా ఎందుకంత ఫ్లాప్ అయిందో నాకు తెలియదు. చూడడానికి ఒకసారి చూడొచ్చు గుంటూరు కారం. ఇది ఒక్కసారిగా బ్లాక్ బాస్టర్ అయిపోయింది, అది డిజాస్టర్ అయిపోయింది. అంతే కదా. హనుమాన్ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, అందరూ కూడా ఆ ఫ్యామిలీతో చూడొచ్చండి, బాగుంటుందండి, సరదాగా ఉంటుందండి. అందులో కొద్దిగా ఎగ్జాగరేట్ సీన్స్ ఉన్నాయి. ఆ హీరోకి తేజ గారిని బాగా ఎగ్జాగరేట్ చేసి చూపించారు. కొన్ని సీన్లు పైకి ఎక్కిపోవడం, హెలికాప్టర్కి వెళ్ళి కొట్టేయడం, ఇవన్నీ చాలా చూపించారు. బట్ అది చెప్తున్నా కదా, హిట్ ఫార్ములా అనేది ఎవడు చెప్పలేరండి. నాగశ్విన్ లాంటి అతి కొద్ది సినిమాలు తీసిన ఒక దర్శకుడు, అంత అనుభవంతో ఉన్న దర్శకుడు, చాలా సీనియర్ కాస్టింగ్తో ఒక కమల్, ఒక అమితాబ్, అలాగే చెప్పుకోవాలి ఆర్డర్. ప్రభాస్ లీడ్ రోల్ హీరో అయినా కానీ, కథానాయకుడు అయినా కానీ, ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే అమితాబ్ గారు, నెక్స్ట్ కమల్ గారు, తర్వాత ప్రభాస్ గారు అని చెప్పాలి. బట్ ఓకే, ఓవరాల్గా సినిమా ఒకసారి చూడొచ్చు. బట్ ఇది అన్ని వర్గాల వరకు ఎంతవరకు క్యాచీగా ఉంటుందనేది చెప్పలే. కొద్దిగా 1-2 సార్లు చూస్తే కానీ అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుందని నా అభిప్రాయం. సో ఫైనల్ ఒక మాట, సినిమా యావరేజా, హిట్టా, అటర్ ఫ్లాపా? అదే చెప్పాను కదా. ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమాలు ఆ టైంలో పెద్ద సినిమాలు ఉన్న హనుమాన్ ఎందుకు హిట్ అయింది, గుంటూరు కారం ఎందుకు డిజాస్టర్ అయిపోయింది? కానీ అట్లాగా సార్ చెప్పేది, అదే చెప్తున్నాను. మీ ఎక్స్పెక్టేషన్, నా ఎక్స్పెక్టేషన్ మాట్లాడుతాను సార్. నేనేమంటానంటే ప్రభాస్ అనేది హార్డ్ కోర్ ఫ్యాన్స్ బాగానే ఉందంటారండి. ఏ క్లాస్ సెంటర్లో బాగానే ఆడుతుంది సార్, బీసీ సెంటర్లో ఎంతవరకు ఆడుతుందని చెప్పలేమండి. హిట్ ఫార్ములా కూడా ఎప్పుడు ఏ టైంలో, అరే ఏం కేజీఎఫ్ ఉంది, చాలామందికి అర్థం కాలేదు సినిమా, బ్లాక్ బాస్టర్ అయిపోలే, బీసీ సెంటర్లో ఆడలేదు అసలు కేజీఎఫ్. అది చెప్పలేం. ప్రేక్షకులు మూడు, ప్రస్తుత పరిస్థితులు ఇవన్నీ డిపెండ్ ఉంటాయి. అది హిట్ ఆఫ్ అట్ అని చెప్పలేం. కలెక్షన్స్ పరంగా మాత్రం ప్రొడ్యూసర్కి నష్టం ఉండదు, బికాస్ ఆఫ్ భారీ కాస్టింగ్, ప్రభాస్ ఇమేజ్. ఇప్పుడు సలార్ ఉంది, సలార్ కూడా అలాగే ఉంది. సలార్ ఎలా ఉంది చెప్పండి సినిమా? హిట్ ఆఫ్ అట్టా సలార్ చెప్పండి? అబోవ్ యావరేజ్, అంతేనా టాకు. కానీ సినిమా అంతా ఏం లేదు అందులో, కలెక్షన్స్ వచ్చేసేగా. ఆ పరంగా చూస్తే డే 1 కదండి ఇంకా చూసింది. నా అభిప్రాయం వరకే ఇది. మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం వరకు అబోవ్ యావరేజ్ అంటే ఇది కూడా. థ్యాంక్ యూ సార్. అన్ని వర్గాలను బేస్ చేసి చెప్పేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.